నమస్తే, నేను మీ దేశ. హైదరాబాద్ గచ్చిబౌలిలో మైహోమ్ బుజా అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తుల్ని మోసం చేసి ఒక వ్యక్తి 3,45,00,000 రూపాయలు దోచుకుని పారిపోయాడు. అయితే అతను ఇంతకుముందు గణేష్ చతుర్థి టైంలో లడ్డు వేలం పాటలు పెడతారు. స్వామివారిని ఊరేగించినప్పుడు లడ్డు వేలం పాటలు పెట్టినప్పుడు చాలామంది కూడా కొనుగోలు చేస్తారు. దాన్ని కొనుక్కున్న తర్వాత దాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఇతను కూడా ఇంతకుముందు ఇలానే గణేష్ చతుర్థి టైంలో లడ్డూని వేలంపాటికి కొనుక్కుని, అది కూడా ఏ 1000 రూపాయలకో లేదంటే ఏదో 10,000 రూపాయలకో లేదంటే 1,00,000 రూపాయలకో కాదు, అక్షరాల 50 లక్షల రూపాయలు. సో అలా 50 లక్షల రూపాయలకి ఆ లడ్డూను కొనుగోలు చేసి దాన్ని ప్రసాదంగా అందరికీ పంచిపెట్టి, అతను చాలా రిచెస్ట్ పర్సన్. అంటే అతను చేసే వృత్తి ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోనూ, తర్వాత అతను మద్యం వ్యాపార రంగంలోనూ చాలా రిచెస్ట్ పర్సన్ అనే విధంగా అందరికి చెప్పుకునే విధంగా, అతన్ని చూస్తే అందరూ నమ్మే విధంగా అతను చేశాడనమాట. అతను ఎక్కడైతే ఒక అపార్ట్మెంట్లో నివాసిస్తూ ఉన్నాడో మైహోమ్ బుజా అనే అపార్ట్మెంట్లో ఆ రకంగా చేశారు. సో ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అతను చెప్పిందంతా కూడా నిజమే అని చెప్పి నమ్మేసి అతనికి డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. మల్టీ కోర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. సాధారణంగా ఇటువంటి అన్ని కూడా మిడిల్ క్లాస్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో నిజంగా ఏదైనా డబ్బులు పెడితే ఆ డబ్బుల వల్ల మనం ఏదోటి కొనుక్కోవచ్చు. ఇల్లు లేని వారు ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు, స్థలం లేని వారు స్థలం కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు, బంగారం లేని వారు ఆ బంగారాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. చాలా మంది రకరకాలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలానే ఈ మల్టీ కోర్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టి డబ్బుల్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇప్పటికీ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వారు చాలా మంది ఉన్నారు. సో ఈ వ్యక్తి చుట్టూ కూడా ఇప్పుడు ఆ మైహోమ్ బుజా అపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చేసింది. కేవలం అతని చుట్టూనే కాదు, పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. సో అతను ఏంటంటే వీళ్ళందరినీ కూడా నమ్మించాడు. నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. దానికి తోడు రీసెంట్గా అతను ఒక లడ్డూని 50 లక్షల రూపాయలు కొనుక్కున్నాడు. అలాగే అంతకుముందు 2024లో కూడా ఇదే రకంగా మైహోమ్ బుజా అపార్ట్మెంట్లో, అది గేటెడ్ కమ్యూనిటీ, సో లోపల పెడతారు మాట వినాయకుడు. సో అక్కడ 29 లక్షల రూపాయలకు కొన్నాడు. 2025లో 50 లక్షల రూపాయలకు కొన్నాడు. సో ఒక గేటెడ్ కమ్యూనిటీలోనే లోపల పెట్టిన విగ్రహానికి సంబంధించి ఆ లడ్డు ఏదైతే ఉంటుందో ఆ వేలంపాట్లో అన్ని లక్షల రూపాయలు పెట్టాడు ఇతను కేవలం ఒక లడ్డూకే. మరి ఇంకా బయట వ్యాపారాల్లో ఇంకా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేస్తాడు, డబ్బులు ఇస్తాడు. సో వీళ్ళందరినీ కూడా నమ్మించాడు. ఒక అపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది వ్యక్తుల్ని నమ్మించాడు. వాళ్ళ పేర్లు కూడా చెప్పేందుకు నేను ప్రయత్నిస్తా. బొత్స అప్పలనాయుడు, తర్వాత సి శ్రీ కృప, నాగ హరీష్, సముద్రాల రవిశంకర్, సముద్రాల సరిత. సో రీసెంట్గా ఈ వ్యక్తి గురించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఒక వ్యక్తి ఇవ్వడం జరిగింది. అతని పేరు శ్రీనివాస్ రెడ్డి. 11 లక్షల రూపాయలు అతనికి ఇచ్చి, అంటే అతను ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 6% ప్రతి నెల మీకు ఇస్తా అంటూ కూడా వీళ్ళందరినీ కూడా నమ్మించారు. అలాగే చాలా మంది రిటైర్డ్ అయిపోయి ఇంట్లో కూర్చుని ఎవరైతే ఉంటారో వాళ్ళు, సో వారికి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులను కూడా ఇందులో పెట్టేశారు. వారు కూడా మోసపోయారు. దగ్గరగా 20 మంది పైగా మోసపోయారంటూ కూడా ఈ న్యూస్ ఈ రోజు వెలుగులోకి రావడం అయితే జరిగింది. సో చూడండి, అతని పేరు కొండపల్లి గణేష్. అతను ఫ్రెండ్ కూడా ఉన్నాడు, బోయిన్పల్లి కిరణ్. సో బడా వ్యాపారులు మేమని వీళ్ళందరినీ కూడా నమ్మించి వీళ్ళ దగ్గర 3,45,00,000 రూపాయలని తీసుకుని వెళ్ళిపోయారు. సో పాపం ఏదో అపార్ట్మెంట్ ఏదో కొనుక్కోవడానికి వెళ్ళాడు, వేరే అపార్ట్మెంట్లో నివాసిస్తున్నాడని చెప్పేసి మీరు అనుకున్నారు. ఎందుకంటే మైహోమ్ బుజాలో అపార్ట్మెంట్ ఖాళీ చేసి మళ్ళీ గచ్చిబౌలి దగ్గరలో ఉన్న వేరే అపార్ట్మెంట్కి ఇతను వెళ్ళిపోయాడంట. కొత్త ఫ్లాట్ కొనుక్కున్నాడు, అక్కడికి వెళ్ళాడని చెప్పేసి అనుకున్నారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే వీళ్ళకి టోపీ, అది కూడా ఎరుపు రంగులో ఉన్న టోపీ పెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మల్టీ కోర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్
ఈ మధ్య కాలంలో ఎలా జరుగుతుందో అందరికీ బాగా తెలుసు. దీని గురించి పోలీసులు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇందులో మోసపోయిన వాళ్ళందరూ కూడా చదువు రాని వారు కాదు, చదువు తెలిసిన వారే, అందరూ చదువుకున్న వారే. సో అలాంటి వ్యక్తులు ఇందులో మోసపోయారు కాబట్టి కొంచెం ఇది హాస్యాస్పదంగా ఉంది. సో రీసెంట్గానే ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మంగ్లీ కేసు మీ అందరికీ ఖచ్చితంగా గుర్తుండే ఉండాలి. సో చాలా మంది ఇదే రకంగా డబ్బులు పెట్టి ఇక్కడ వీళ్ళు ఇంకా 3,45,00,000 రూపాయలు మోసపోయారు. ఆ కేసులో అయితే 200 కోట్లు మోసపోయామంటూ కూడా చాలా మంది రోడ్లపైకి బాధితులు వచ్చి పెద్ద ఎత్తున గొడవలు నిరసనలు చేసిన పరిస్థితి. సో ఈ వ్యక్తి అయితే మొత్తానికి వీళ్ళందరికీ టోపీ పెట్టి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇతని గురించి ఒకసారి క్లియర్గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. సో వినాయక చవితి సందర్భంగా నిర్వహించే లడ్డూ వేలంలో భారీ ధరకు లడ్డూను సొంతం చేసుకున్న వ్యక్తి వీళ్ళందరినీ కూడా ఆకట్టుకున్నాడు. తర్వాత పెట్టుబడుల పేరిట ఇంకా కొంతమందిని మోసగించాడు. రియల్ ఎస్టేట్ తర్వాత మద్యం వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మీకు ఎక్కువగా డబ్బులు వస్తాయి, మీకు 6% ప్రతి నెల మేము ఇస్తామంటూ కూడా వాళ్ళందరి దగ్గర 3,45,00,000 రూపాయలని తీసుకుని పరారైపోయాడు. ఇదంతా కూడా మై హోమ్ బుసా అపార్ట్మెంట్లో జరిగింది, గచ్చిబౌలిలోని. సో సిల్వియా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రీసెంట్గా ఈ కొండపల్లి గణేష్ అనే వ్యక్తి పైన ఫిర్యాదు చేశాడు పోలీస్ స్టేషన్లో. దాని ద్వారా ఈ న్యూస్ అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అసలు అంటే ఇలాంటి మోసపూరిత ఇలాంటి సబ్జెక్టుల గురించి ముఖ్యంగా ఇలాంటి అపార్ట్మెంట్లో జరిగిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలంటారు, ఎలా రెస్పాండ్ అవ్వాలంటారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరచండి. అండ్ ఈడబ్ల్యూఓ పోలీసులు ఆల్రెడీ అతని కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతూ ఉంది. ఈడబ్ల్యూఓ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్, సో వీరు ఆల్రెడీ దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఆ వ్యక్తి దొరుకుతాడా దొరకడా.